వృశ్చిక రాశికి స్థితి చూస్తే చతుర్థంలో రాహు, వక్రగమనంలో శని ఉన్నారు. తర్వాత అట్లా గురు శుక్రుడు అష్టమ స్థాన సంచారం, రవి బుధులు వచ్చేసి 9వ స్థానం, కేతు 10, ఏకాదశంలో కుజుడు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఏకాదశంలో కుజుడు ఉన్నాడు. రాష్ట్రాధిపతి ఏకాదశంలో ఉండడం వల్ల కొంతవరకు ఈ కుజుడు అంటే వీళ్ళని ఏదైతే ఉంటుందో వీళ్ళు మాటలతోనే పనులు కానిచ్చేస్తారు. అంటే వీళ్ళ చూడడంతోనే పనులు అయిపోతాయి అక్కడ. ఎందుకంటే గాంభీర్యం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అక్కడ. ఆ గాంభీర్యంతో కొన్ని పనులు అయిపోతాయి. అందులో అర్ధాష్టమ రాహు వీళ్ళకి, అర్ధాష్టమ రాహు ప్లస్ శని కూడా వీళ్ళకి వక్రగమనంలో ఉన్నారు. వీళ్ళకి పనులు కుంటుపడినవన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందటము, వీళ్ళకి ఎప్పుడైతే ఒక పని కావాలనుకుంటున్నారో అది కొద్ది కాలంలో పూర్తయ్యే అవకాశం కూడా ఉంది ఇంకా వృశ్చిక రాశి వారికి ఆశ్చర్యకాలంలోనే. తర్వాత శుక్రుడు గురుడు అష్టమంలో ఉన్నారు. అంటే ఆయుర్దాయ పరంగా చూస్తే యోగప్రదంగా ఉన్నాయి ఆయుర్దాయ పరంగా. అట్లానే వీళ్ళ యొక్క భార్య మూలకంగా కొంత లాభాలు ఉండడం వృశ్చిక రాశి వారికి. తర్వాత ఈ భార్య మూలకంగా కావచ్చు, స్త్రీ మూలకంగా కావచ్చు, ఏదైనా స్త్రీ మూలకంగా అంటే సంపాదన అనేది పెరగడం కానీ లేదా కలవటం కానీ లేదా వాళ్ళ వల్ల వీళ్ళకి ఏదన్నా కొంత ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కానీ కొంత యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత రవి బుధులు వీరికి 9వ స్థానంలో ఉన్నారు. ఈ రవి వీరికి 9లో ఉండడం వల్ల కొంత అనుకూలమైన అంశం. బుధుడు పెద్ద యోగాన్ని ఇవ్వటం లేదు. కొత్త ఆలోచనలు ఏవి రావు, కానీ వీరు వేరైనా సహకారం తీసుకొని అడ్వైస్ తీసుకొని ముందరకు వెళ్తుంటారు. తద్వారా యోగప్రదంగా ఉంటాయి.